హలో అండి, నమస్తే. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మన రెసిపీస్ శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు పచ్చి చలివిడి, పానకం, వడపప్పు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా పచ్చి చలివిడికి బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇక నేను చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాను. రేషన్ బియ్యం కానీ లేదా మనం అన్నం వండుకునే ఏ బియ్యాన్నైనా తీసుకోవచ్చు. వీటిని వాటర్ వేసుకొని ఒక 3-4 సార్లు బాగా కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కున్న తర్వాత మళ్ళీ మంచి వాటర్ వేసుకొని ఒక 3 అవర్స్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అలాగే వడపప్పు కోసం ఇక్కడ మనం పెసరపప్పును నానబెట్టుకుందాము. ఒక 1/2 టీ కప్పు పెసరపప్పును తీసుకున్నాను. పొట్టు పెసరపప్పును తీసుకున్నానండి. నార్మల్ పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. దీన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 1 గంట సేపు నాననివ్వాలి. అలాగే బియ్యం కూడా 3 అవర్స్ తర్వాత బాగా నానిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం వడగట్టేసుకోవాలి. బియ్యాన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఒక 1/2 అవర్ పాటు ఆరనివ్వాలి. నీడలోనే ఆరనివ్వాలండి, ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే పెసరపప్పు కూడా నానిపోయింది. దీన్ని వాటర్ వేసుకొని ఒక 3-4 సార్లు బాగా కడుక్కున్నట్టయితే పొట్టు మొత్తం పోతుంది. ఇప్పుడు మనం ఏ కప్పులో అయితే నైవేద్యం పెట్టాలనుకుంటున్నామో పెసరపప్పును ఆ కప్పులోకి తీసుకొని కొద్దిగా బెల్లము, తులసాకు పెట్టుకోవాలి. అంతేనండి, వడపప్పు రెడీ అయిపోయింది. అలాగే మనం ఆరబెట్టుకున్న బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. దీన్ని జల్లించాల్సిన అవసరం లేదండి, చేత్తో పట్టుకుంటే పిండి బాగా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి, లేకపోతే పిండి లూజ్గా అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి కొద్దిగా బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి. మనం చేత్తో పట్టుకున్నట్టయితే బాగా ఉండగా రావాలండి. ఇప్పుడు ఇందులోకి మరి కొంచెం బెల్లం వేసుకొని మరొకసారి మిక్సీ వేసుకోవాలి. మనకు పచ్చి చలివిడి రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ముద్దలాగా వస్తే సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చేత్తో ఒక ముద్దలాగా చేసుకోవాలి. మనం ప్రసాదం ఏ కప్పులో అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ కప్పులోకి పెట్టుకుంటే సరిపోతుందండి. దీని మీద కొద్దిగా తులసాకులు పెట్టుకోవాలి. మనకు పచ్చి చలివిడి ప్రసాదం రెడీ అయిపోయింది. అలాగే పానకం తయారు చేయడానికి ఒక గిన్నెలోకి 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అందులోకి తగినంత బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం బాగా కరగనివ్వాలండి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ వాటర్ని ఒక గ్లాస్లోకి వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకోవడం వలన బెల్లంలో ఏమైనా రాళ్ళు కానీ పిప్పి కానీ ఉన్నట్లయితే పోతుంది. ఇప్పుడు ఈ వాటర్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని, ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ని, అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి స్పూన్తో బాగా కలుపుకుంటే సరిపోతుందండి. పైన కొద్దిగా తులసాకులు పెట్టుకోవాలి. మనకు పానకం రెడీ అయిపోయింది. చూసారు కదా, శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.